ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 4th సర్గాలో 26 శ్లోకా నుంచి లక్ష్మణుడు ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం ఆగిపోయి వనానికి వెళ్ళాలన్న కబురు విన్నాడో ఆగ్రహానికి లోబడ్డాడు. సర్వాన్ని భస్మం చేసేస్తాను అన్నట్టుగా నేను యుద్ధం చేసేస్తాను అన్నీ అంటున్నప్పుడు మళ్ళీ రాముడు ఇది తగిన సమయం కాదని తన్ని కుదుట పడేలాగా చేసి తత్వబోధని చెప్తున్నాడు రాముడు అటువంటి సందర్భంలో లక్ష్మణునికి. ఆయుష్యం క్షీయతే యస్మాదాదిత్యస్య గతాగత్యేహ దృష్ట్యాన్యేషాం జరా మృత్యు కథంచిన్నైవ బుధ్యతి. నిత్యము సూర్యుడు ఉదయిస్తుంటాడు, అలాగే అస్తమిస్తూ ఉంటాడు. అందుకే సూర్యుడు యొక్క ఉదయ అస్తమ సమయాలతో మానవులు ఆయు నశిస్తున్నది. అంటే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మనం ఎప్పుడైతే పుట్టామో పుట్టిన తర్వాత మరణం అన్నది ఒక సమయం ఉన్నది. ఆ సమయానికి మనం వెళ్ళిపోతాం. అంటే రోజులు గడిచే కొద్దీ మన ఆయుష్ అన్నది క్షీణిస్తూ ఉన్నది. అలాగే మనుషుల యొక్క ఆయుష్ అన్నది కూడా నశించిపోతూనే ఉన్నది. ప్రతిరోజు ఎవ్వరో ఒకళ్ళకి ఒక వృద్ధాప్యానికి దగ్గర అవ్వటం, మరణం రావటం అన్నది ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు దాన్ని గుర్తించట్లేదు. ఫలానా వాళ్ళకి ఏదన్నా అయ్యిందంటే అది వాళ్ళకే వర్తిస్తుంది అన్న అపోహలో ఉంటున్నాం. కానీ నాకు కూడా అదే జరుగుతుంది అన్నది మనకి గమనించుకోవట్లేదు. పుట్టటానికి పలానా సమయంలో పలానా ఇంట్లో అన్నట్టుగా మనకి ఎలా అయితే నిర్దేశింపబడి ఉన్నదో అలాగే మరణం కూడా పలానా సమయంలో పలానా విధంగానే మనం పోతామన్నది కూడా లిఖించబడి ఉన్నది. దీని మధ్యలో నేను చేసే కర్మల కారణంగా మళ్ళీ ఆ సమయంలో కూడా అటువంటి ఎరుకతో జ్ఞానంతో ఉండి నేను పరమాత్మ చింతతో వెళ్ళిపోవటం వరకే నేను చెయ్యగలిగింది. ఆ చింత కూడా మళ్ళీ ఆ పరమాత్మ అనుగ్రహం కొద్దే నాకు లభిస్తుంది తప్పితే ఈ పాప పుణ్యాల యొక్క ప్రక్షాళన జరిగిన కారణంగానే మనకు ఆ వికసన వైపుగా ఆ మక్కువ కలిగిన కారణంగానే. కానీ ఈ లౌకికంగా అనుభవించేవి మనకున్నవి, మనకు వచ్చేవి, పోయేవి ఇవన్నీ కూడా ఇవి ఒకానొక సమయంలో కోల్పోతాం. అందుకే మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు ఇదేది గమనించలేని స్థితిలో ఉంటున్నారు. సయేవ దివసహస్సైవ రాత్రిరిత్యేవ మూఢధిః భోగానను పతత్యేవ కాలవేగం న పశ్యతి. నిరంతరము ఈ విధంగానే రాత్రి పగలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. ఈ సాగే క్రమంలో కూడా మూఢత్వంతో ఉన్నవాడు భోగాల వెనక పరుగు పెడుతున్నాడు తప్పితే ఇది గమనించుకోవట్లేదు. కాలగతని గమనించని కారణంగా అది ఏమన్నా ఆగిపోతుందా అంటే లేదు. నువ్వు గమనించుకోవట్లేదు, అది అంతవరకే నీ మూర్ఖత్వం అది. ఇది మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిక్షణం క్షరయత్యేత దాయూరా మగటాం భువత్ సపత్న ఇవ రోగజ్ఞాః శరీరం ప్రహరంత్యహు. అలాగే పచ్చి కుండలోని నీటిలాగా ఆయువు క్షణక్షణం. అంటే ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ మన ఆయువు అన్నది క్షణం కోల్పోతూ ఉన్నాము. అందుకే ఈ క్షీణించిపోయి ఉన్నది ఎలా అయితే పచ్చికుండ అని చెప్పడం ఏంటంటే దాన్ని ఇంకా ఎండబెట్టలేదు. అందులో నీళ్లు పోసి పెట్టి దాన్ని తడిపి పెడితే ఏమవుతుంది, ఆ నీళ్ళు అది పీల్చుకుంటూ ఉంటుంది. పీల్చుకుని చక్కగా అది గట్టి పడుతూ ఉంటుంది. అంటే అందులో నీళ్లు తగ్గిపోతున్నాయి. అలాగే మనం పుట్టిన తర్వాత ఒక్కొక్క రోజు ఎదుగుతూ ఒక్కొక్క రోజు ఇంకా కొనసాగుతూ మనం ఇంకా ఉంటున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా ఎన్నేళ్ళైనా ఉంటానని కాదే. నా ఆయువు ఇంత పోయింది, ఇంకా కొంతే ఉంది, ఆ కొంత కూడా మళ్ళీ పోతుంది అన్న ఎరుక ఉండాలి. అందుకే ఇది క్షీణిస్తున్నది క్షణము. రోగములు శత్రువుల్లాగా శరీరాన్ని బాధిస్తూనే ఉన్నవి. జరా వ్యాగ్రీవ పురత్తస్తర్జయంత్యవతిష్టతి మృత్యుః సహేవ యాత్యేష సమయం సంప్రతీక్షతి. అంతేకాకుండా వృద్ధాప్యం, ముసలితనం, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అలాగే ఉంటున్నావా లేదే. బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, అలాగే వృద్ధాప్యం కూడా వస్తుంది. ఇది ఆస్వాదించినప్పుడు అదే ఆస్వాదించాలి. అందుకే మనకి గుణాతీత సర్వాతీత అయిన పరమాత్మను భేదభావం లేకుండా గమనించుకోవాలి. అలాగే సుఖాన్ని ఎంతలా అయితే ఆస్వాదిస్తున్నావో నీకు అర్హత లేని పాత్రత లేని నీ జీవితంలోకి నీకు వచ్చినప్పుడు డబ్బు రూపంలో కావచ్చు, ఒక పదవి రూపంలో కావచ్చు, కొన్ని సుఖాల రూపంలో కావచ్చు, అది స్వీకరించావు కదా. బాధ వచ్చినప్పుడు కూడా నాకెందుకు ఇచ్చావు అని అడిగే హక్కు మనకి లేదు. ఇది తీసుకున్నట్టు దాన్ని కూడా తీసుకోవాలి. అందుకే వీటిని అన్నిటికీ ద్వంద్వాలకి అతీతంగా ఉండటం నేర్చుకోవాలి. సమభావంతో తీసుకోవటం నేర్చుకోవాలి.
అందుకే వృద్ధాప్యము ఆడపులిలాగా భయపెడుతూనే ఉంటుంది. అంటే మింగేయచ్చు, ఏ క్షణాన్నైనా అది నన్ను చంపేయచ్చు. అంటే ఈ వృద్ధాప్యం వచ్చాక అంటే దానికి ముందు కూడా చాలామంది పోతున్నారుగా. అంటే ఒకానొక సమయంలో ఇంకా నేను మరణానికి దగ్గరగా అవుతున్నానన్న చిహ్నం ఏంటి అంటే వృద్ధాప్యము. ఆ సమయంలో అక్కడ నిలిచి ఉందంటే ఇంకా ప్రాణాలు ఏ క్షణంలో అయినా నేను మృత్యు బారిన పడతాను అని వెంటనే నా అంత్యకాలము సమయం ఆసన్నమైందని ప్రతీక్షిస్తూ ఉన్నది అని అర్థము. దేహాహం భావామాపన్నో రాజహం లోక విశ్రుత ఇత్యస్మిన్ మన్మనూతే జంతుః కృమీవిడ్ భస్మ సంహితే. మనిషి ఈ శరీరాన్ని చూసుకుంటూ దురభిమానాన్ని పెంచుకుంటాడంటే ఈ శరీరం మీద అభిమానం ఎక్కువైపోయి ఈ అభిమానం ఎక్కడి వరకు ఉండాలి, దుర్ అన్నది చేరనంత వరకు. అంటే ఈ శరీరం నాకు నిజంగా ఒక వాహనం లాంటిది. ఇది నేను కొన్ని తొలగించుకోవటానికి కొన్ని సిద్ధింప చేసుకోవటానికి దీన్ని నేను వినియోగించుకోవాలి. అంతేగాని దీన్ని ఆధారం చేసుకుని భోగాలు ఇవన్నీ విచ్చలవిడితనం నాకు అలవాటైందంటే ఇప్పుడు నాకు దురాభిమానం, ఇది నాకు శాశ్వతం అన్న మోహం కారణంగా ఇట్లాంటివన్నీ వ్యామోహాలకి అలవాట్లకి భోగప్రాయంగా నేను బ్రతికేస్తున్నాను. కానీ ఇది నశించిపోయేది. అందుకే ఈ శరీరాన్ని చూసుకుని ఎవరైతే దురాభిమానాన్ని పెంచుకుంటున్నాడో అది లోక ప్రసిద్ధి చెంది, అంటే అందరూ అలానే వచ్చాము, అందరూ అలానే బ్రతికేస్తున్నాము, మరణకాలం వచ్చేస్తుంది మరణిస్తున్నాం, కానీ ఈ వ్యామోహాల నుంచి మనం విడిపడట్లేదు. అందుకే ఇక్కడ నేను రాజుని అని గర్వపడుతూ చివరకు ఆ శరీరాన్ని మనము, ఈ శరీరం ఏముంది అంటే మాంసము, వాసన, చీమి, నెత్తురు, ఇది ఏమవుతుంది అంటే సమయం ఆసన్నమైనప్పుడు ఇందులోంచి ఆ జీవం అన్నది చైతన్య శక్తి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, కుళ్ళు వాసన. ఎంత రాజైనప్పటికీ కూడా ఆ శరీరం చచ్చిపోయాక అదే వాసన వస్తుంది. రాజు కదా అని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం సింహాసనం పెట్టరు, దాన్ని తీసుకెళ్ళి ఈడ్ చేస్తారు. రాజైనా పేదైనా ఎవరైనా జీవి ఆ శరీరంలో ఉన్నంత వరకే. అదొకసారి వీడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా దుర్గంధాల భరితమైపోతూ ఉంటుంది. అది మళ్ళీ బూడిదిగానే మారిపోవాల్సింది. అంటే దహించి వేయబడ్డ తర్వాత అది మళ్ళీ బూడిద అయిపోతుంది. ఎవరిదైనా ఒకటే బూడిది. త్వగస్తి మాంసా విన్ముత్రరేతో రక్తాది సంయుత వికారీ పరిణామీ చ దేహ ఆత్మ కథం వద. లక్ష్మణ, నీవే చెప్పు, దేన్ని ఆశ్రయించి ఈ లోకంలో కూడా ఏది కావాలని సంకల్పిస్తున్నామో ఈ దేహము చర్మంతో ఎముకలతో మాంసంతో ఈ మలమూత్రాదులతో ఉన్నది. అంటే ఇక్కడ ఏవైతే ధాతువులు అన్ని శరీరంలో ఉన్నవి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మనకి వికారాలను పెంచుతున్నాయి. అంటే జీవించి ఉన్నాడు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయి, లౌకికంగా కొన్ని నేను చూడగలుగుతున్నాను, కొన్ని నేను ఆస్వాదించగలుగుతున్నాను. మళ్ళీ ఆస్వాదించే క్రమంలో కూడా వాటికి నేను బానిసైపోలే, అది కావాలి ఇది కావాలంటే కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఇది వికారాలని పొందుతున్నది. ఆకారం అంటూ ఉండి దానికి ప్రాణం ఉండేసరికి మళ్ళీ నీకు వికారాల చెంతకి చేరేలాగా అవుతున్నాయి తప్పితే ఇవన్నీ వ్యామోహాలకి మాయకి నిన్ను లోబడేలాగా చేస్తున్నాయి. యమస్తాయ భవన్లోకం దుగ్ధుమిచ్చతి లక్ష్మణ దేహాభిమానినః సర్వే దోషాః ప్రాదుర్భవంతి. అందుకే ఇలా షట్విధ అంటే 6 రకాల పరిణామ లక్షణాలు కలిగి ఉన్న నశించిపోయే ఈ శరీరమే ఈ దేహం కదా, అది నీకు కూడా తెలుసు కదా లక్ష్మణ. అలాంటి ఈ దేహము ఏ విధంగా ఆత్మ కాగలదు, దేహంలో చైతన్యం ఉన్నది అది ఆత్మ, కానీ ఇది వీడితే ఈ దేహానికి అర్థం లేదు పర్థం లేదు, దేనికి పనికిరాని ఒక జడ పదార్థము. అందుకే ఇది ఆత్మ అవ్వలేదు. అందుకే సోదర, ఇలాంటి దేహము ఆత్మ అనేది అభిమాన అంటే నేనే సర్వము అని అనుకుంటున్నావు, అసలైన అర్థం తెలిసి ఆ పరమార్థం ఏమిటి అన్నది, ఆ ఆత్మ ఏంటి నేనన్నది ఏంటి, ఇందులో ఉన్నది వీడిపోతే దీనికి ఒక అర్థం లేదు, నేను అన్నదానికి అర్థం కూడా లేదు అన్నది మనకి స్పష్టం అవుతూ ఉంటుంది. అందుకే ఈ అభిమానాలతో ఉన్న పురుషుడుందే సమస్త దోషాలు ప్రకటింపబడుతున్నాయి. అభిమానాన్ని వీడేమంటే దోషరహితంగా అవుతున్నావు. అందుకే మనకి భగవద్గీతలో కూడా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయమన్నారు, కర్మలు మానేమని చెప్పలేదే. ప్రతిదీ సమర్పణ భావంతో, పైగా చేసేది నేను కదా, ఈ శరీరం నువ్వు ఇచ్చింది, ఇందులో ఉన్నది నువ్వు, ఆ నువ్వు అన్నది ఈ శరీరం నుంచి వెళ్ళిపోయావంటే ఇంకా దీనికి ఒక అర్థం లేదు పర్థం లేదు, ఇది బూడిద.
ఇది ఒక జడ పదార్థము. అయితే నీ అన్న చైతన్యం ఏదైతే నాలో ఉన్నదో దాని కారణంగా నేను కొన్ని చెయ్యగలుగుతున్నాను. మళ్ళీ నా కర్మల్ని సరిచేసుకోవటానికి, జ్ఞానం వైపుగా నా పయనాన్ని సిద్ధి పొందటానికి, మళ్ళీ ఈ జీవితాన్ని జీవన్ముక్తి స్థితికి తీసుకెళ్ళటానికి ఈ శరీరం నాకు ఆధారం అన్న అవగాహన కలిగి ఉన్నవాడు ఇవి తొలగించుకోగలడు. లేకపోతే ఈ సమస్త దోషాలకి దీని కారణము ఈ అభిమానం పెంచుకోవటం, నాది నాకు. దేహోహమితి యా బుద్ధిరవిద్యా సా ప్రకీర్తితా నాహం దేహశ్చిదాత్మేతి బుద్ధిర్విద్యేతి భణ్యతి. అందుకే నేను దేహాన్న నా బుద్ధి అవిద్య, విద్య అవిద్య రెండు ఉన్నాయి. అన్ని విద్యలకి కారణం పరమాత్మ, అక్షరమే పరబ్రహ్మ అంటాం. ఈ అక్షరాలతో కూడుకునే పదాలు వస్తున్నాయి. ఈ పదాలతో కొన్ని సుగంధభరితమైన పదాలు అనొచ్చు, కొన్ని దుర్గంధము అంటారు. అంటే మనసుకి బాధించేది, మనలో వికారాలు పెంచేవన్నీ కూడా దుర్రు. అలాగే ఈ వికసన కలిగేలాగా నేను చెప్పే మాటల ద్వారా కొంతమందికి ఏదైతే అర్థమయ్యి దాన్ని మళ్ళీ వాళ్ళ జీవితాలు మార్చుకుని ఉద్ధరింపబడటానికి వినియోగించే ప్రతిదీ కూడా మనకి సుగంధభరితమైనది. అందుకే ఈ విద్యను నేర్చుకోవాలి, అవిద్యను వీడాలి, అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకోవాలి. అప్పుడే మనలో జ్ఞానం అన్న బీజం చిగురిస్తూ ఉంది. అందుకే ఎవరి దేహమైతే సర్వము అనుకుని ఈ మళ్ళీ రాగాలని, వికారాల్ని, దోషాల్ని పెంచుకుంటున్నారో ఆ బుద్ధి అన్నది ఏంటి అంటే అవిద్య అన్న పేరు. అంటే నేనే దేహాన్ని, చేసేది నేనే, ఆస్వాదించేది నేనే, నాకంతా తెలుసు, నేనే అన్నీ, ఇవన్నీ అవిద్య అనబడతాయి. అవిద్యా సంస్కృతేర్హేతుర్విద్యా తస్యా నివర్తిక తస్మాద్యత్నః సదా కార్యో విద్యాభ్యాసే ముముక్షుభిః కామక్రోధాదయస్తత్ర శత్రవః శత్రుసూదన. ఈ అవిద్య ఈ జనన మరణ రూపమైన ఈ సంసారానికి కారణమైనది. అంటే ఏంటి అంటే ఏ జన్మనైతే అన్ని జన్మల్లోకి మానవ జన్మ దుర్లభం. ఈ మానవ జన్మ దుర్లభమైంది నీకు ఇప్పుడు లభించింది. కర్మల ద్వారానే దీన్ని సరి చేసుకుని అసలు మళ్ళీ ఇంకో జన్మ లేని స్థితికి నువ్వు వెళ్ళగలిగేలాగా అవిద్యను వదిలి విద్యని పట్టుకోవాలి. అంటే అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని, అంటే పనికొచ్చేదాన్ని పట్టుకోవాలి, పనికిరాన్ని వదలటం తెలియాలి. మూర్ఖత్వం ఉంది, ఒకళ్ళతో నాకు శత్రుత్వం ఉంది, లేకపోతే ఒకళ్ళు ఒక మాట అంటం ద్వారా నాకు బాధే కలిగింది, ఆ క్షణాన్ని అక్కడే వదిలేయాలి. ఏదో ఒక రూపంలో నాకు మంచిది కానీ నా నుంచి దూరం చేయడానికి పరమాత్మ ఆ సందర్భంలో, ఆ క్షణంలో, ఆ రూపంలో నాకు చూపించాడు అన్న అవగాహనతో ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద రాత్రి పగలు కక్షతో మళ్ళీ నాకు ఎప్పుడైనా అవకాశం రాదా, వీళ్ళని మళ్ళీ అది చేస్తా ఇది చేస్తా అని మనం ఏదో సినిమాల్లో చూపించినట్ట ప్రతీకారాలు ఇట్లాంటికి పాల్పడకూడదు. ఎందుకు అంటే వాళ్ళకి ఎంత హాని చేస్తావో మనకి తెలియదు, కానీ ఈ లోపల ఏవైతే ఆలోచన ఒక పరంపరతో నేను చేసుకుంటున్నాను అది నాకు ఎక్కువ హాని చేస్తుంది. ఈ అవిద్యని పెంచుకోవటం కారణంగా నేను జ్ఞానం వైపు వెళ్ళలేకపోతున్నాను, ఈ అజ్ఞానాన్ని పెంచుకుంటున్నాను, మూర్ఖత్వం, వికారాలు ఇవన్నీ నాలో పెరిగిపోతున్నాయి. అప్పుడు నేను దిగజారిపోతున్నాను. ఆ బుద్ధి అన్నది మందబుద్ధి అయిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దీని కారణంగా మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాను. ఇది వీడాలి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఈ అవిద్య తొలగిపోవాలి, మూలాల నుంచి తొలగిపోవాలి. ఈ మూలాల నుంచి తొలగిపోయినప్పుడే ఏమవుతుంది అంటే పరమాత్మ యొక్క పరమ పదప్రాప్తికి నేను అర్హత, పాత్రత పెంచుకుంటున్నాను. ఈ జనన మరణాల చక్రాలు వీడి నేను మళ్ళీ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితికి వెళ్ళగలను. కానీ ఇవన్నీ తొలగిపోతేనే, లేకపోతే మళ్ళీ జననం మరణం వస్తుంది. పైగా ఈ జనన మరణాలు వస్తూ పోతూ మళ్ళీ మనిషిలాగా పుడతామని ఎక్కడ గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మానుసారంగా మళ్ళీ మనం చేసుకున్నవి మన ఆలోచన గతిల కారణంగా మళ్ళీ గుణాల ప్రభావం, కర్మల ప్రభావం, వీటన్నిటి ప్రభావాలతో మనము అధోగతి తీర్యజ్ఞోనిలో పుట్టచ్చు. ఇంకోలా పక్షులు, పశువులు, ఎవరికైతే జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కర్మల ద్వారా ఉద్ధరింపబడే అవకాశం లేని మళ్ళీ క్రిములు, కీటకాల్లాగా కూడా మనము పుడతాము. ఎందుకంటే ఆత్మ అన్నది నీలో ఎంత ఉందో వాటిలోనూ అంతే ఉంది. కాకపోతే మనిషికి కాస్త ఆయువు ఎక్కువ ఉంది, వాటికి తక్కువ ఉంది. మళ్ళీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొన్ని చేయటానికి, కొన్ని నేర్చుకోవటానికి ఇవన్నీ వాటికి లేదు, మనకొక్కటే ఉన్నది. అందుకే దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ అవిద్యే అందుకే మళ్ళీ సంసారానికి కారణమవుతున్నది. విద్య అంటే జ్ఞానం దాన్ని తొలగిస్తుందంటే జనన మరణాల చక్రాల నుంచి నువ్వు విడిపడిపోతావు, మళ్ళీ జన్మలేని జన్మ రాహిత్య స్థితిని నువ్వు పొందగలవు.
అందుకే మోక్ష ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా విద్యనంటే జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ శత్రు అంటే మన బుద్ధి, మన ఇంద్రియాలు, దాని తన్మాత్రలు అన్నీ నా అధీనంలో ఉండి నేను ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. అందుకే అరిషడ్ వర్గాలు ఇవన్నీ మనకి, అందుకే మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు. ఎప్పుడు నేను ధర్మాన్ని పట్టుకుని నా ఇంద్రియాలన్నిటినీ నా వశంలో చేసుకున్నప్పుడు కామక్రోధాదులు అంటే కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఇవన్నీ కూడా సాధనల వల్లే విజ్ఞాలు కలిగిస్తున్నవేమో మన శత్రువులు. అంటే విజ్ఞాలు తొలగించుకోవాలి. ఆ విజ్ఞాలు తొలగించుకోవాలంటే రజోగుణాన్ని తమో గుణాన్ని పక్కన పెట్టి సాత్విక గుణాన్ని పెంచుకుంటూ ఉండాలి. కోపం వచ్చినా మళ్ళీ సహజ స్థితికి వెంటనే వెళ్ళిపోయేలాగా ఉండగలిగే స్థితిలో నేను ఉండాలి. అప్పుడే ఈ అవిద్య అన్నది తొలగిపోతుంది, జ్ఞానం అన్నది స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి శత్రువులు. అందుకే తన కోపమే తనకి శత్రువు అని అంత సులభ మార్గంలో చెప్పారు. తత్రాపి క్రోధా ఏవాలం మోక్ష విజ్ఞాయ సర్వదా ఏనావిష్టః పుమాన్ హంతి పితృ భాతృ సుకృత సఖీం. అందువల్లనే నిజానికి మోక్ష మార్గం, అందుకే పురుషార్థాలు అని చెప్పారు. ధర్మార్థ కామ మోక్ష అంటే ధర్మాన్ని అర్థాన్ని కోరికని నేను ఎప్పుడైతే ధర్మపరంగా పెడతానో, పైగా ఇవన్నీ పరమాత్మే అన్నట్టుగా పరమాత్మకే సమర్పణ భావంతో నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ పోతానో మోక్షం నాకు సులభం అవుతుంది. కనీసం మోక్షం కావాలన్న కోరికతో అన్నా ఇవన్నీ నేను అలాగే ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నది వచ్చే అవకాశం ఉన్నది. అందుకే నిజానికి మోక్ష మార్గంలో విజ్ఞాలు కలుగుతాయి. అయితే ఆ విజ్ఞాలు కలిగించుటకు కారణం ఏమిటి అంటే క్రోధము. అదొక్కటి చాలు. అంటే ఈ అరిషడ్ వర్గాల్లో వికారాలు ఏవైతే ఉన్నాయో నీకు ముందుగా కోరిక వస్తుంది, తర్వాత క్రోధం వస్తుంది. ఈ క్రోధం అక్కడితో ఆగిపోతుందా, కోరిక అక్కడితో ఆగిపోతుందా అంటే లేవి మళ్ళీ వేరే అని లోభము ఈర్ష ఇవన్నీ రావటానికి మూలం అవుతుంది. అందుకే ఒక్క క్రోధం చాలు. ఇది ఆవేశం వల్ల తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరినైనా చంపటానికి వెనకాడవు. ఆ క్రోధాన్ని ఆ నిమిషంలో గనక నువ్వు నిగ్రహించగలిగితే నీకు మళ్ళీ శత్రువు ఉండడు. లేకపోతే నువ్వే నీకు కాదు కదా అందరికీ శత్రువులాగా అయిపోయి నీకు కూడా నువ్వు శత్రువులాగే హాని చేసుకుంటున్నావు అన్న వాస్తవాన్ని గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతాం క్రోధావేశాల కారణంగా. క్రోధములో మనస్తాపః క్రోధః సంసార బంధనం ధర్మక్షయకరః క్రోధస్తస్మాత్ క్రోధం పరిత్యజ. అంటే మనస్సుకి బాధని కలిగించటానికి క్రోధమే మూలము. ఈ క్రోధమే ఈ సంసారమున్న భవసాగరాన్ని దాటనివ్వకుండా బంధనాల్లో చిక్కుబడేలాగా చేస్తుంది, ధర్మాన్ని నశింపచేసేలాగా అధర్మానికి నువ్వు పాల్పడేలాగా చేస్తుంది. అందుకే కోపము వదిలిపెట్టు. క్రోధయేసా మహాన్ శత్రు సృష్ణా వైతరణీ నది సంతోషో నందనవనం శాంతిరేవాహి కామధకు. ఈ కోపము చాలా పెద్ద శత్రువు. ఇది ఎంత పెద్ద శత్రువు అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకి ఎలా అయితే సామెతల రూపంలో ఇంత సులభంగా అందచేశారో, ఈ దుఃఖం అన్నది నరకప్రాయానికి లోబడేలాగా దానికి దగ్గరికి నిన్ను తీసుకెళుతున్నందుకే నిన్ను నువ్వు జయిస్తే నువ్వు సర్వాన్ని జయించగలవు. నీ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ నీవు ఆధీనంలో ఉంచుకోవాలి, కర్మేంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి, మాట ఆలోచన పరంపర అన్ని ఆధీనంలో పెట్టుకుని సామరస్యంగా నువ్వు ఆ వివేకనతో నడుచుకోవాలి. ప్రతిదానికి చంచలత్వానికి ప్రతిదానికి ఆవేశపడి ఉంటే ఏమవుతుంది అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేము, మనకి మానే హాని చేసుకునేలాగా ఉంటాము. సంతోషము అలాగే శాంతి కామధేనువు లాంటిది. అంటే ఈ శాంత కారణంగా నువ్వు కామధేను అంటే ఏది కావాలంటే అది లభిస్తుంది, కానీ క్రోధం ద్వారా ఉన్నది కూడా కోల్పోతావు అని అర్థము. తస్మాచ్చాంతిం భజస్వద్యా శత్రురేవం భవేన్నతి దేహేంద్రియ మనః ప్రాణ బుద్ధ్యాదిభ్యో విలక్షణః. అందువలన నీవు శాంతిని వహింపు అంటే ఈ క్రోధాన్ని వీడు. దీనివలన శత్రువుని ప్రభావం నీ మీద పడనివ్వకుండా ఉంటుంది. ఆత్మ అన్నది ఈ దేహము, ఇంద్రియాలు మనస్సు ప్రాణము బుద్ధి మొదలైన వానికన్నా భిన్నమైనది. అది అది చాలా విలక్షణమైనది.
లక్షణాలతో కూడుకుని ఉన్నది. అందుకే ఇప్పుడు ఆత్మ నీలో ఉంది, నాలో ఉంది, కాకపోతే నేను చేసే దేనికి సంబంధం లేకుండా ఉన్నది. అందరిలోనూ ఉన్నది అదే. కానీ వాళ్ళ ఆలోచనలకి వీళ్ళ ఆలోచనలకి తేడా ఉన్నాయి. వాళ్ళు చేసే కర్మలకి వీళ్ళు చేసే కర్మలకి తేడా ఉంది. ఎందుకు? మళ్ళీ మన దేని సంపర్కంలో ఉంటున్నామో, దేన్ని సాధించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామో, దేన్ని వింటున్నామో, దేన్ని ఆహార రూపం దగ్గర నుంచి ప్రతి క్షణము నా కళ్ళు దేన్ని చూస్తున్నాయి, దేని ఆలోచనలు నాలో వస్తున్నాయి, ఏ గుణానికి నేను లోబడుతున్నాను, ఏ వికారాలు నాలో పెరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ మూలము ఆత్మ. అందరిలో ఉన్నది ఒక్కటే అయినప్పుడు కూడా అందుకే చాలా విలక్షణమైనది కాబట్టి నువ్వు చేసే కర్మలకి దానికి ఏం సంబంధం లేదు. అది నీ శరీరాన్ని వీడేంత లోపలే నువ్వు ఉద్ధరించబడటానికి అవకాశం ఉన్నది. ఆత్మా శుద్ధः స్వయం జ్యోతిరవికారీ నిరాకృతిः యావద్దేహేంద్రియ ప్రాణేర్భిన్నత్వం నాత్మను విదుః. అది ఆత్మ ఎలాంటిది అంటే చాలా శుద్ధమైనది, పైగా అది స్వయం ప్రకాశమైనది, వికారాలు లేనిది. అది స్వయం జ్యోతి స్వరూపము, తేజస్సుతో ఎప్పుడూ ఉంటుంది. ఆ తేజస్సు నువ్వు ఆస్వాదించాలన్నా, దాని ప్రభావం నీ మీద పడాలన్నా నువ్వంత శుద్ధంగా ఉంటేనే అప్పుడు ఆ వికసన నీకు కలుగుతుంది. అందుకే మానవుడు ఈ దేహేంద్రియాదులు ప్రాణాదుల కంటే ఆత్మ భిన్నదైనన్న సంగతి తెలుసుకోవాలి. అది తెలియనందుకు కూడా మృత్యుపాసంలోనే బంధింపబడతావు. తెలుసుకున్నంత మాత్రాన మృత్యు లేదని కాదు ఇక్కడ అర్థం. అది నీకు తెలుస్తుంది. పైగా ఇది తోలుబొమ్మల ఆటలాగా ఆడించేవాడు తానే, ఆట మాన్పించేవాడు తానే, మళ్ళీ తనలోనే కలుపుకుంటున్నాడు, తనలోనే నేను ఉంటున్నానన్నదే పరమ సత్యము. అందుకే అది భిన్నము, భేదభావం కలుగుతూ నేను వేరు నువ్వు వేరు, ఇది కాంది అది అన్న భావన ఉన్నంత వరకు అజ్ఞాన వశంలో ఉంటున్నావు. స్వయం ప్రకాశుడికి, సర్వానికి మూలమైన వాడు, సర్వాన్ని సంకల్ప మాత్రంతో చెయ్యగలిగిన వాడికి ఏది తొలగించటం పెద్ద లెక్క, ఏది ఇవ్వటం పెద్ద లెక్క, ఏది తీయటం పెద్ద లెక్క. అందుకే ఈ సంసారికమైన దుఃఖ సముదాయాన్ని అంతా కూడా పీడింపచేస్తున్నది. కావున సర్వదా ఈ దేహంలో ఉంటున్నాడు ఆ పరమాత్మ, అన్ని దేహాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్మయే అన్న సత్యాన్ని గ్రహించాలి. కామక్రోధ వికారాలకి దూరంగా ఉండాలి. దీంతో అధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 4th సర్గాలో 39 శ్లోక సంపూర్ణం.